నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ వర్నాడు. బెంగళూరు నుంచి సరిగ్గా 320 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అంటే కంప్లీట్ హిల్ ఏరియా నుంచి ప్రయాణం చేసి మా గైడ్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వర్నాడు విలేజ్కి వచ్చామండి. వర్నాడు అంటే ఏం లేదు, మన కాశీ అన్నపూర్ణేశ్వరి ఎలాగో ఇక్కడ కూడా అన్నపూర్ణేశ్వరి మాత ఉంటారట. అమ్మవారిని, అంటే కర్ణాటకలో అమ్మవారు ప్రసిద్ధి అనమాట. ఆ రకంగా ఇక్కడికి ఈ హిల్ ఏరియా చుట్టూరు చూడండి, ప్రకృతి రమణీయత అంతా ఇక్కడే కనబడుతుంది. ఎంత అద్భుతమైన ఈ ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మేమైతే ఇక్కడికి వచ్చాము. నాతో పాటు మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. అంటే జనరల్గా ఆదిపరాశక్తి అంశలే అన్నపూర్ణేశ్వరి అన్న, కనకదుర్గమ్మైన అమ్మవార్లు ఏ అమ్మవారైనా సరే, కాకపోతే అన్నపూర్ణేశ్వరి అనగానే కాశీ. కానీ ఇక్కడ వర్నాడు విలేజ్లో కూడా ఒక అన్నపూర్ణేశ్వరి మాత ఉన్నారు. ఇప్పుడు అయితే మీకు కూడా దర్శించుకోవచ్చు వెళ్తున్నాం. చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉందండి ఏరియా. అయితే చూద్దాం, ముందుకు వెళ్దాం. కానీ బెంగళూరు వాతావరణం కూడా అంతా డిఫరెంట్గా ఉందండి. ఈ వర్నాడు విలేజ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. అంటే ఆకాశం నుంచి మేఘాలు అయితే కిందకి దిగుతున్నాయా, ఊరి మీద కుమ్మేసాయా అన్నట్లుగా చాలా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడికి రావడానికి మేము అయితే సుమారుగా ఒక 150 కిలోమీటర్స్ ఘాటీ, కంప్లీట్ ఘాటీ అండి, హిల్ ఏరియా అనమాట. నైట్ అంతా జర్నీ చాలా కష్టసాధ్యమైంది. డ్రైవర్ గారు చాలా బాగా తీసుకొచ్చారు. చూడండి, అంటే నాకైతే ఈ తీర్థయాత్రలు చేసేందుకు చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసిందండి. తీర్థయాత్రలు అనేవి సాధారణంగా వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చేస్తారు. అది కాదండి, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే చేయాలి, లేదంటే తిరగలేమన్నమాట. అంటే ఏం లేదండి, లాంగ్ జర్నీలు చేయాల్సి వచ్చినప్పుడు బస్సులను ట్రైన్లను కూర్చోవాలి కదా. ఒక 60+ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతో అన్నాను. భక్తి ముక్తి అన్ని రకాలుగా జరుగుతాయి. ఇంకా అంటే ప్రపంచం ఎంతో చాలా పెద్దదండి. మనం ఎన్ని చూస్తే మనకి టైం సరిపోతుందండి. అందుకనే వీళ్ళంత వరకు యంగ్ ఏజ్లో ఇటువంటి తీర్థయాత్రలు చేయడానికి ప్రయత్నించండి. వృద్ధాప్యంలో వచ్చాక మన ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే డ్యూటీ ఉంది, లేకపోతే నాకు సెలవులు లేవనుకొని తర్వాత చూడొచ్చులే, రిటైర్ అయిపోయి చూడొచ్చు అనుకుంటే అప్పుడు మనసున్న మార్గాలున్న ఆరోగ్యాలు సహకరించవు. ఆంతర్యం అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మన భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు ఉన్నాయండి. ఒక్కొక్క సంస్కృతి తగ్గట్టుగా నిర్మాణాలు కూడా అలాగే ఉంటాయి. చోళులు, కళింగులు, ఒక్కొక్కటి ఏంటండి, అన్ని రాజులు కూడా అలాగే ఉన్నారు. అంటే ఇక్కడ టెంపుల్స్ నిర్మాణాలు కూడా అదే రకంగా ఉన్నాయన్నమాట. మీరు గమనించండి, ఆ స్ట్రక్చరు నిర్మాణం. భాష అయితే ఇంక తిరిగేలేదు. ఇదిగోండి, ఇక్కడ కన్నడంలో రాశారు, నాకైతే అర్థం కావడం లేదు ఏం రాశారు. ఇదిగోండి, ఈ ఆలయాన్ని నిర్మించిన వారు అనుకుంటా, మరి కన్నడంలో ఇక్కడ ఏదో రాశారు, నాకు అర్థం కాలేదు. కాకపోతే చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. అంటే మన శబరిమల మీరు వెళ్ళారు చాలామంది, ఆ శబరిమల ఆలయాన్ని తలపిస్తుంది అనమాట పైన. ఎంత అద్భుతంగా ఉందండి. నేను చార్ధామ్ యాత్రలు చేశాను, అక్కడ హిమాలయాల్లో కూడా ఇంచుమించు ఇదే దృశ్యం అనమాట. అంటే ఆకాశాన్ని తాగుతున్నట్లుగా ఉండే చెట్లు, ఆ చెట్ల ప్రక్కన మొదలలో నుంచి జాలువారుతున్న ఈ గంగా జలాలు, ఆ హిమపాతం ప్రక్కన అవుతే ఇక్కడేమో జలపాతం. అంటే ఆకాశం నుంచి మేఘావృతం ఉంది, అక్కడి నుంచి చినుకులు కూడా పడుతున్నాయి. ప్రకృతి శోభాయమానం అంత ఇక్కడ ఉందండి. ఎందుకన్నా నేను వర్ణించడానికి నాకు పదాలు లేవు. దర్శనానికి టైం అవుతుంది, ముందుకు వెళ్దాం. లోపలికి అలౌ చేస్తారో తెలియదు కెమెరాని. మెట్లు ఉన్నాయండి, చూసారా, భారీ స్థాయిలో మెట్లు ఉన్నాయి. పైదాకా ఎక్కాలి, ఎక్కుదాం.
చూసారు కదా నేను ఎన్ని మెట్లు ఎక్కాను. ఆలయ ప్రాంగణం ఇలాగా. ఓకే ఓకే. ఆలయం అంతర్భాగంగా చూసారు కదా. అంటే మగవాళ్ళు అయితే కంపల్సరిగా షట్టర్ మూవ్ చేయాలట, ఆడవాళ్ళు కంపల్సరీ చీరతో ఉండాలి. షట్టర్ చేస్తున్నారు.